నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ హెల్త్ కేర్. ఈరోజు మన హెల్త్ కేర్ ప్రోగ్రాంలో మరి బయో స్మార్ట్ హాస్పిటాలిటీ అధినేత డాక్టర్ కృష్ణప్రసాద్ ఉన్నారు. మరి అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించిన మెడిసిన్ కూడా సైంటిస్ట్గా డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చాలా ప్రయోగాలు చేశారు, మందులు కనిపెట్టారు, మరి ఇప్పుడు మార్కెట్లో కూడా తీసుకొచ్చారు. కాబట్టి బయో స్మార్ట్ హాస్పిటల్ యొక్క సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి జబ్బులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు, మరి అదేవిధంగా కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ వల్ల ప్రజలు ఎటువంటి భయంలో గురవుతున్నారు, వారికి ఇచ్చే సూచన సలహాలు ఇప్పుడు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు తీసుకుందాం. ముందుగా మీకు నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారు సార్? బాగున్నది, చెప్పండి సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ బయో స్మార్ట్ హాస్పిటల్ నెలకొల్పారు, దీనిపై మీ స్పందన ఏంటి సార్? మేము గత 4-5 సంవత్సరాలుగా చాలామంది పేషెంట్లని హ్యాండిల్ చేస్తున్నాం. డాక్టర్ రుబీనా గారు ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను సైంటిఫిక్గా హెల్ప్ చేస్తున్నాను. మనం పరిశోధనలో తేలింది ఏంటంటే బోల్డ్ అన్ని జబ్బులు అసలు రాకుండా మనం ప్రయత్నం ఏం చేయగలము అనేది ఒక ఆలోచన వచ్చింది. అంటే జబ్బు పడ్డాక ఆ మనిషికి వైద్యం చేయటం ఒక ఎత్తు అయితే, జబ్బు రాకుండా మనం కాపాడగలగమా అనేది ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే మనం గమనిస్తే గనక WHO చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే భారతదేశంలో సగటున 0.3% ప్రజలు క్యాన్సర్ వ్యాధిన పడుతున్నారు. క్యాన్సర్ వ్యాధికి రిజిస్టర్ చేసుకుంటున్నాను. అంటే మనం ఏ పూట అంచనా వేసినా ప్రతి సంవత్సరం కనుక 0.3% అంటే 130 కోట్ల ప్రజల్లో దాదాపుగా 45 లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా పెద్ద సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చికిత్సా విధానం కనుక మనం పరిశోధన చేస్తే, అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ తదితర చోట్ల జరుగుతున్న చికిత్సా విధానం చూస్తే, ఈ చికిత్సా విధానం కూడా 3% సక్సెస్ రేట్ అంటున్నారు. 3 నుంచి 5% అంటున్నారు. 3 నుంచి 5% సక్సెస్ రేటు అన్నప్పుడు ఇది ఇంకా భయాందోళనకు గురి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగానే 3 నుంచి 5% సక్సెస్ రేటు. దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా ఇంగ్లాండ్ గవర్నమెంట్కిను ఫార్మా కంపెనీస్కి మధ్యలో జరిగిన చర్చలు, ఇవి బయటకు వచ్చిన ఇంటర్నెట్లో వచ్చినవి పరిశోధన చేస్తే మనకు తెలిసింది ఏంటంటే $50,000 నుంచి $1,00,000 వరకు మందులకే ఖర్చు అవుతుంది. అంటే $50,000 నుంచి $1,00,000 అంటే 35 లక్షల నుంచి 70 లక్షల వరకు మందులకే ఖర్చు అన్నప్పుడు ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి సగటు భారతీయుడు ఈ రోగాన్ని నయం చేసుకుందామన్న సక్సెస్ రేటు 3 నుంచి 5% ఉన్నప్పుడు అది చాలా కష్టం. ఇప్పుడు మన దేశంలో అదృష్టవశాత్తు మన దేశంలో మనకి బోల్డ్ ఎంత జ్ఞానం ఉంది. ఆయుర్వేదం కానీ యునాని కానీ మనకి మన నాగరికత క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాడు అభివృద్ధి చెందిన ఆయుర్వేదం ఉంది. ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉన్న తర్వాత కూడా మనకి ఆ పరిజ్ఞానాన్ని మనం వాడటం కష్టమవుతుంది. ఈ 3 నుంచి 5% సక్సెస్ రేట్ అన్న తర్వాత కాల పరిమితి 5 సంవత్సరాలు. అంటే జబ్బు చేశాక 5 సంవత్సరాలు బతికితే దాన్ని సక్సెస్ అంటున్నాం. ఇది కొంచెం ఎందుకో బాధ అనిపించింది. మనం క్యాన్సర్ రీసెర్చ్లో ఉన్నాము. మన దగ్గరికి స్టేజ్ 4లో అందరూ చేతులు ఎత్తేసాకే మన దగ్గరికి పేషెంట్లు వస్తారు. ఎందుకంటే మనం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. వచ్చిన వాళ్ళకి మనం వైద్యం అందిస్తున్నాం. మనకి సక్సెస్ రేటు బాగానే ఉంది. అంటే చేతులు ఎత్తేసిన తర్వాత వారం, 10 రోజులు, నెల రోజులు అని టైం ఇచ్చిన వాళ్ళు మన దగ్గరికి వచ్చాక కొన్ని సంవత్సరాలు బతకటం వల్ల కొన్ని కేసుల్లో కంప్లీట్గా క్యాన్సర్ నయం అవటం కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా భారతీయ జ్ఞాన సంపద, శాస్త్ర విజ్ఞాన సంపద. దీని నుంచి సేకరించిన నాలెడ్జ్ని తర్వాత మోడర్న్ మెథడాలజీని యూజ్ చేసి మనం మందులు తయారు చేయడం అనేది జరిగింది. ఏదేమైనా బోల్డ్ అన్ని జబ్బుల్ని మనం ఆదిలోనే నివారించగలగటం మంచిది అనే అభిప్రాయం కలిగింది.
ఇప్పుడు ఈ వైద్యం చేసేటప్పుడు మనం చాలా వరకు ఆహార నియమాలతో కూడా మనం పాటిస్తున్నాం. అలాంటప్పుడు ఊబకాయం, లివర్ డిజార్డర్, కిడ్నీ డిజార్డర్, హార్ట్ మాల్ ఫంక్షన్, బ్రెయిన్ ఇష్యూస్, వీటిని కూడా సమగ్రంగా మనం మొదట్లోనే అర్థం చేసుకుని రోగం ముదరకముందే, రోగం అనే రూపం దాల్చకముందే ఈ పేషెంట్లకి మనం ఏమన్నా చేయగలిగితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ సెంటర్ని ప్రారంభించాం. అంటే ప్రధానంగా ఈ సెంటర్ యొక్క ఉద్దేశము, సెంటర్ యొక్క లక్ష్యం ఏమిటంటే దాదాపు 1000 మంది రైతులతో కూడా మనం సంబంధం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 1000 మంది రైతుల్ని మనం ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ రైసు, ఆర్గానిక్ గ్రెయిన్స్ అన్నీ పండించమని చెప్తున్నాం. అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు రావటం వల్ల, ఎందుకంటే బోల్డ్ అన్ని జబ్బులకు కారణం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కనుక వాడకం తక్కువ చేసి ఒక సరైన పద్ధతిలో కనుక మనం ఆహారం, పానీయాలు తయారు చేయగలిగితే, దానివల్ల రోగం నయం కాగలిగితే ప్రజలకి మంచి చేసిన వాళ్ళం అవుతామని మా అభిప్రాయం. మందులు ఎట్లాగో ఉన్నాయి, మందులు తయారు చేస్తాము, మందులు అమ్ముతాం. మందులు రోగం వచ్చిన వాడికి మందులు, రోగం వచ్చిన వాడికి కూడా ఆరోగ్యం, ఆహారంతోనే ఆరోగ్యం సాధ్యం. ఆహారము, పానీయాలు, మందులు, యోగా, తర్వాత మానసిక ఆలోచన విధానం. చాలాసార్లు చాలామంది పేషెంట్లను చూస్తూ ఉంటాను, అత్యంత నిరుత్సాహంతో వస్తారు. వాళ్ళకి బహుశా ఎంతమంది వైద్యులు చెప్తారు మీకు ఎక్కువ రోజులు బతకలేరు అని చెప్పడం వల్ల నిరుత్సాహంలో ఉంటారు. ఏం కాదులే, మనం ధైర్యంగా ఎదుర్కొంటే గెలవగలం అని చెప్పినప్పుడు మనోబలంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. మనోబలం ఉంటేనే వైద్యం కానీ ఆహారం కానీ పనిచేస్తుంది. మనోనిబ్బరం కోల్పోయిన పేషెంట్లకి ఎంత కష్టపడ్డా వాళ్ళు రికవర్ అవ్వటం కష్టం. మా అనుభవంలో చూసాం. ఒక పేషెంటు, మేము స్కై కేర్ హాస్పిటల్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ని ఓ పెద్ద హాస్పిటల్ నుంచి, పెద్ద హాస్పిటల్లో చెప్పారు 1 గంటలో ఇవిడ చనిపోతారు అని. ఆవిడ్ని మూటగట్టి తీసుకొచ్చారు. ఆవిడ బ్రహ్మాండంగా 2 రోజుల్లో లేచారు, కూర్చున్నారు. ఆవిడ 15 రోజుల్లో బాగైపోయారు. ఆవిడ 2 ఏళ్ల పైన బ్రహ్మాండంగా ఉన్నారు. కొలోన్ క్యాన్సర్. ఆవిడకి క్యాన్సర్ అనే పదం కూడా మనం చెప్పకుండా వైద్యం చేసాం. బ్రహ్మాండంగా ఉన్నారు. ఆవిడకి ఆ వైజాగ్లో ఏదో హాస్పిటల్లో డయాగ్నోసిస్కి వెళ్తే, నీకు క్యాన్సరు, మొత్తం ఒళ్ళంతా క్యాన్సర్ వచ్చేసి చచ్చిపోవాల్సిందే, నువ్వు ఇప్పుడు దాకా బతుకున్నావు, అదే గొప్ప విషయం అని అన్నారట. ఆ మాట అన్న తర్వాత ఆవిడ వైద్యాన్ని నిరాకరించి ఆహారపు అలవాట్లన్నీ, అప్పుడు దాకా మనం పెట్టిన నియమాలన్నీ తుంగలో తొక్కి మరి అతి తక్కువ కాలంలో చనిపోవటం జరిగింది. ఈ అనుభవం చాలు అంటే మనోనిబ్బరం నింపటానికి. అందుకని ఏం ఆలోచించామంటే, ఈ చుట్టుపక్కల నివసించే ప్రాంతంలో ఉన్నవారు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేవారు చాలా వరకు పారిశ్రామికవేత్తలు. ఈ పారిశ్రామికవేత్తలు కుటుంబాలు మనం గనక గమనిస్తే, ఒక పారిశ్రామికవేత్త వలన 500 నుంచి 1000 కుటుంబాలు బతుకుతాయి. అంటే మన దేశ ఆర్థిక పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న విధానం చూస్తుంటే, ప్రజలు తమను తాము కాపాడుకోవాలి. కాబట్టి ఈ ఒక పారిశ్రామికవేత్త బాగుంటే 1000 కుటుంబాలని తను జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే అదే పరిశ్రమలో ఉన్నత స్థానంలో పనిచేసే వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉంటారు. వాళ్ళందరూ కూడా బాగుంటే వాళ్ళ కింద వాళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ సంస్థని ఇక్కడ పెట్టడం జరిగింది. ఊబకాయం కానీ, లివర్ చెడిపోతున్న దశలో కానీ,
బీపీ డయాబెటీస్తో నాకు హార్ట్ కాంప్లికేషన్స్ వస్తుందని భావించేవాళ్ళు కానీ, మెదడు తాలూకా కాంప్లికేషన్స్ వస్తాయని భావించేవాళ్ళకి కానీ ఇక్కడ పెథాలజికల్ టెస్టులతో పాటు కొన్ని తదితర టెస్టులు ఈఈజీ, ఈఎన్ఎంజీ ఇట్లాంటి టెస్టులు కూడా, అంటే నర్వ్ కండక్టివిటీ ఇట్లాంటి టెస్టులు నేను నిర్వహించి దాన్నంతా పెద్ద సీనియర్ పెథాలజిస్ట్ డాక్టర్ శంకర్ చౌదరి గారు ఉన్నారు, వారి నేతృత్వంలో ఈ టెస్టులన్నీ చేశాక వీరికి వైద్యం, మన వైద్య విధానం ఏమిటనేది డాక్టర్ రుబీనా గారు చేస్తారు. తర్వాత వీరిలో కొంతమందికి ఏమైనా వివిధ రకాల యునానీ థెరపీస్ చేసి, ఆయుర్వేద యునానీ థెరపీస్ చేసి ఏమైనా రోగాలు తగ్గించడానికి చేసే ప్రయత్నం ఉంటే డాక్టర్ సత్య గారు అని ఉన్నారు, ఆవిడ చూస్తారు. తర్వాత ఆహారము ఏం ఆహారం తినాలి, నెల రోజులు ఏంటి అనేది కూడా నిర్దేశించి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. అలాగే యోగా, తర్వాత తమ శరీరంలో ఉన్న వివిధ రుగ్మతలకి సంబంధించి మనోనిబ్బరాన్ని ఎలా పెంచుకోవాలి, ఆలోచన విధానాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాన్ని ట్రైనింగ్ ఇచ్చి, ఒకరోజు బహుశా ఒక పేషెంట్ వస్తే మన దగ్గరికి ఒక అరపూట ఉంచి ఇవన్నీ నేర్పించి ఇంటికి పంపించి వాళ్ళ ఇంటికి కానీ ఆఫీస్కి కానీ మనం ఆహారము పానీయాలు సప్లై చేయటం వల్ల ఒక నెల రోజుల్లో వాళ్ళు కోలుకొని వాళ్ళ ఆరోగ్యం సమగ్రంగా ఏర్పడి రోగం ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు రోగ నివారణ చేసుకుని సుఖంగా ఉండాలి అనేది మా సంకల్పం. ఇందులో మేము పెద్ద ఐపీ ఓరియంటేషన్ లేదు. అంటే ఒక నెల 2 నెలల్లో చక్కగా అయిపోవాలి అనేది మా ఉద్దేశం. ఆ దశలో చేసామనుకోండి, దీనివల్ల వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకి చెప్తారు. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పత్తి పెంచగలిగిన సామర్థ్యం, శక్తి ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా లేకపోతే అతను చేసే కర్మాకారంలో కానీ పనిచేసే ఎక్కడైనా కానీ తన యొక్క ఉత్పాదక శక్తి పడిపోతుంది. ఉత్పాదక శక్తి పడిపోతే దేశపు ఆర్థిక విధానం కూడా దెబ్బతింటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం. కాకపోతే ఇవన్నీ ఆలోచించే ఓపిక, శ్రమ మన పాలక వర్గాలకు ఉంటుందని, వాళ్ళు ఏదో చేస్తారని మనం ఊహించడం కూడా తప్పేనేమో అని అనిపిస్తుంది. కాబట్టి మన ప్రయత్నంగా మనం చేద్దాం. చాలామంది ఊబకాయంతో బాధపడేవాళ్ళు, అది ఇది సర్జరీ చేద్దామా అనే అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. కాదు, మనం ఒక హోలిస్టిక్ మెథడాలజీ, అంటే సంపూర్ణ మనిషి శరీరం అనేది ఒక కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. దీన్ని కంపార్ట్మెంటలైజ్ చేసి చెవివాడు చెవిని, ముక్కువాడు ముక్కుని, కళ్ళాళ్ళు కళ్ళని చూస్తే కాదు. ఇది మొత్తం మెదడు దగ్గర నుంచి పాదాల దాకా మనం సమగ్రంగా అర్థం చేసుకుని దీన్ని పనిచేయాలి. కాబట్టి ఈ ఒక వైద్య విధానాన్ని డాక్టర్ పిఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ శంకర్ చౌదరి గారు, డాక్టర్ రుబీనా, డాక్టర్ సత్య, డాక్టర్ రాజేశ్వరి వీళ్ళందరినీ కలుపుకొని ఒక నూతన వైద్య విధానాన్ని మనం క్రియేట్ చేయగలిగాము. రోగ నివారణ మీద మనం దృష్టి పెడదాం. రోగానికి వైద్యం చేయటం వేరు, నివారించడం కలగటం మంచిదనేది అభిప్రాయం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకంటే ఎక్కువ రోజులు మనిషి సుఖంగా బతికితే, రోగం లేకుండా బతికితే, ఎన్ని రోజులు రోగం లేకుండా బతికితే అంత ఆరోగ్యంగా, అంత ఉత్పాదక శక్తి పెరుగుతుంది. కాబట్టి మన దేశం యొక్క ఆర్థిక విధానానికి, దేశం యొక్క ఆరోగ్య విధానానికి మనం సైతం మనకు తెలిసిన జ్ఞానాన్ని అందిద్దామనే చిరు ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని, మా అందరి కృషి సఫలం అవుతుందని, మేము కొంతమందికి ఆరోగ్యాన్ని కాపాడగలుగుతామని సంపూర్ణ విశ్వాసము, నమ్మకం నాకుంది. నిజంగా గ్రేట్ సార్ మీరు. నిజంగా అదే ప్రత్యేకంగా చూసుకుంటే క్యాన్సర్, మీరు చెప్పినట్టు క్యాన్సర్ తోటి కొన్ని లక్షల మంది చనిపోతారు ఎవరి వరల్డ్ చూసుకుంటే. ఇక్కడ మీ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చికిత్స విధానం అందుబాటులో ఉంది కదా, చేసాం, మీకు తెలుసు. చేశారు. ఓకే. దీంతో పాటు ఇంకేమేమి మామూలుగా అన్నీ చేసాం. మనం పోయిన సంవత్సరం మనం మీకు తెలుసు
ఎంతమంది పేషెంట్లకు మనం కోవిడ్-19 వచ్చి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లను సైతం మనం కాపాడగలిగాం. చాలామంది పేషెంట్లు నేను చూడలేదు, వాళ్ళకి మందులు మన స్టాఫ్ ద్వారా అందించి బాంబేలో, గుజరాత్లో, హైదరాబాద్లో నాకు ఒక డాక్టర్ ఫోన్ చేశారు, ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్. సార్, మీ మందులతో నేను ఒక వ్యక్తిని, చనిపోవాల్సిన వ్యక్తిని, ట్రాకాస్టమీ చేసిన వ్యక్తిని కాపాడానండి, నాకు వచ్చింది కోవిడ్, నన్ను కాపాడండి అని మనం ఆవిడకి ఇచ్చాం. చాలామంది డాక్టర్లకి ఇచ్చాం. చాలామంది బాగుపడ్డారు. మన దగ్గర డేటా ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది. ఆ తర్వాత మనం మందు ఏమి అంటే మందు మాయామశ్చంద్ర కాదు కదా, మందు అంటే పదార్థం. ఈ పదార్థంలో ఏముంది అనే చెక్కింగ్ కూడా మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్కతాతో చేయించాం. వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. మన క్యాన్సర్ డ్రగ్స్ అన్ని ప్రతి డ్రగ్లో ఉన్న పదార్థాన్ని పరిశీలన చేసి, పరిశోధన చేసి అది ఎలా పనిచేస్తుందో చెప్పడానికి వాళ్ళు ముందుకు. డాక్టర్ ప్రఫుల్ల చంద్ర రే పేరు మీద అక్కడ చైర్ని మనం కాన్స్టిట్యూట్ చేసి మరి ఈ రీసెర్చ్ అక్కడ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మెడికల్ యూనివర్సిటీ మైసూరు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఈ కోవిడ్ మీద క్లినికల్ ట్రయల్స్ చేయడానికి కూడా మనం పర్మిషన్ తీసుకున్నాం. మనం ప్రయత్నం ఎక్కడ వెనకడుగు వేయట్లా. అంటే మనకి గత సంవత్సరం మార్చిలో మనం ప్రభుత్వాలందరికీ రాసాం, ఈ రోగం నుంచి మనం కాపాడదాము, సహకరించండి అని. చాలాసార్లు రాస్తున్నాం సహకరించండి అని. మీరు ఉచితంగా వైద్యం చేస్తాము అంటే ప్రభుత్వాలు కనుక ఫార్ములా ఇచ్చి మీ కంపెనీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పాను నేను. కానీ వాళ్ళకి తీరిక ఉండదు కదా, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి సరే, అది వేరే అంశం. ఏమైపోయింది అంటేనండి, చాలా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా జబ్బు చేస్తే మన మందులు అందించాం మనం. కానీ వాళ్ళకున్న కంపల్షన్స్, వాళ్ళకున్న బాధలు మనకేం తెలుసు? ఏమంటారు? వాళ్ళ కుర్చీల్లో కూర్చుంటే కానీ వాళ్ళ బాధలు మనకు తెలియవు. మనం ఇక్కడ కూర్చుని వాళ్ళని అనుకోవటం వేస్ట్, వ్యర్థం. అంటే దానివల్ల వచ్చే లాభమేమి లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోవటం మంచిదని నా అభిప్రాయం. నేనైతే చిత్తశుద్ధితో ప్రకటించాను, చిత్తశుద్ధితో చెప్పాను. వాళ్ళు గుర్తించలేకపోతే నాదైతే తప్పు కాదు కదా. తెలంగాణ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లకి చెప్పామండి, అన్ని గవర్నమెంట్లకి చెప్పాం. ఇప్పుడు కళ్ళు లేని వాడిని రోడ్డు దాటించడానికి మనం కష్టపడవచ్చు. ఏమంటారు? నిద్రపోతున్న వాడిని నిద్ర లేపచ్చు. నిద్ర నటించేవాడిని, కళ్ళు బయటలు గమ్మి రోడ్డు మీద బస్సుకో లారీకో గుద్దుకునేవాడిని మనం ఏం చేయగలం చెప్పండి? మనం ఏం చేయలేం కదా, ఏం చేయలేము. కళ్ళు బయటలు గమ్మి గుద్దుకుంటే మనం ఏం చేస్తాం? కళ్ళు లేవు, మనకు కనపడుతున్నాడు, అతను కష్టపడుతున్నాడు, రోడ్డు దాటిస్తాం. బాగానే ఉండి సడన్గా కళ్ళు బయటలు గమ్మి దేనికైనా గుద్దుకుంటే మనం ఏం చేయగలం? సో ఇలాంటి దశలో ప్రభుత్వాలు ఉన్నాయి, మనం ఏం చేయలేము. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. మన బాధ పెట్టలేదు, దానికి మనం సంతోషించాలి. అంతే. ప్రభుత్వాలు ఉన్నది దేనికంటే బాధ పెట్టని తప్ప మంచి చేయడానికి లేవనేది అందరికీ తెలిసిన విషయం. ఎంతో శ్రమ కూర్చి ప్రయోగాలు చేసి మందులను బయట తీసుకొచ్చారు. మరి దీనికి ఒక సాధకత రావాలంటే ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే నేను స్విట్జర్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చే రోజున 2 చోట్ల 2 ప్రభుత్వాలు అన్నాయి, ఎందుకు వెళ్తావు, ఇక్కడే ఉండని. నేనేదో నిజంగా దేశభక్తితోనే, నా దేశానికి నేనేదో చేయాలనే ఉద్దేశంతోనే వచ్చా. ఇప్పుడు ఓడిపోయానని నేను అన్నాను, ఇంకా నేను బతికే ఉన్నాను కదా. ఏమీ సాధించకుండా చచ్చిపోతే అప్పుడు మీరు డిక్లేర్ చేయొచ్చు,
పాపం ఈ దేశానికి వచ్చాడు ఏదో చేద్దామని చేయలేక చచ్చిపోయాడని. బతుకున్నంతకాలం మనిషి ఆశాజీవి, పోరాడాలి, సత్యం ప్రయత్నం చేయాలి. మనకి మన గురించి విదేశాల్లో ఏమంటారంటే ఇట్స్ ఎ క్రాబ్ సిండ్రోమ్ అంటారు. క్రాబ్ సిండ్రోమ్ అంటే, క్రాబ్ అంటే తెలంగాణలో ఎండ్రకాయ అంటాం, ఆంధ్ర తెలుగులో ఏమంటారు దాన్ని, క్రాబ్ చాలా కాళ్ళు ఉంటాయి. తేలి కాదు, ఎండ్రకాయ తిరుగుతూ ఉంటుంది, దాన్ని తింటారు కూడా, క్రాబ్ మీట్. ఇవేంటంటే భారతదేశం నుంచి ఈ ఎండ్రకాయల్ని ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తి అమెరికాలో ఒక జాడీకి 20 చొప్పున పంపించమన్నాడట. భారతదేశం నుంచి వాడు పంపించాడట అమెరికాకి. అమెరికా కన్సైన్మెంట్ వచ్చాక అతను నేను తీసుకోను అన్నాడట. ఎందుకని తీసుకోనట, నువ్వు 20 జాడీలు, నేను జాడీకి 20 పంపమన్నాను, ప్రతి జాడీకి మూత పెట్టాలి, నువ్వు మూత పెట్టలేదు, ఇవి ఓడలో ఎక్కడెక్కడ తిరిగాయో ఏమయ్యాయో అన్నాడట. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వాడు అన్నాడట, ఒక్కటి కూడా జాడీల నుంచి బయటికి పోతే చూడండి, ఎందుకంటే ఒకటి పైకి వెళ్తుంటే 4 కలిసి దాన్ని లాగితే కిందకి అని. సో ఈ క్రాబ్ సిండ్రోము, క్రాబ్ సైకాలజీ మన కుటుంబాల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మన కుటుంబ వ్యవస్థలో కూడా ఉంటుంది, మన గ్రామాల్లో కూడా మనం గమనిస్తే ఉంటుంది. మన దగ్గర రీసెర్చ్ అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏమిటంటే, ఎవడన్నా ఏదన్నా కొత్త మాట మాట్లాడితే నలుగురు వాడిని ఎగతాళి చేయటం, వాడేదో కొత్తగా మాట్లాడాడు, వాడి బాధ ఏదో పడుతున్నాడు, మన చేతనైతే సాయం చేద్దామనే ఆలోచన ఉండదు. ఇది ఎందుకని ఉండదనంటే, బహుశా ఓ 1000 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోవటం వల్ల, బానిస స్వభావం అలవాటైపోవటం వల్ల ఎవడు స్వతంత్రంగా ఉన్నా తట్టుకోలేము. బహుశా అది స్వతంత్రత తట్టుకోలేని మనస్తత్వం కూడా కావచ్చు. ఇప్పుడు మనం ఏది వైద్య విధానంలో అమలు చేసినా పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానాన్నే అవలంబిస్తున్నాం తప్ప దేశీయ శాస్త్ర విజ్ఞానాన్ని మనం ప్రోత్సహించట్లేదు, అమలు చేయట్లేదు. పొద్దున్న లేస్తే దేశభక్తి గురించి మాట్లాడే మహానుభావులు, అంటే వేరేగా అనుకోవద్దు, రాముడి గురించి కృష్ణుడి గురించి ఓట్లు అడుక్కునే మహానుభావులు రాముడి కాలంలో ఏ వైద్య విధానం ఉందో కాస్త గుర్తించలేరా? మనం చెప్తాం మా రావణాసుడి దగ్గర పుష్పక విమానం ఉంది, విమానం ఇప్పుడు వచ్చింది, కరెక్టే. అప్పుడు పుష్పక విమానం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదో వైద్య విధానం ఉండొచ్చు కదా, దాన్ని కొంచెం ప్రోత్సహించవచ్చు కదా, దానివైపు దృష్టి పెట్టవచ్చు కదా. అంటే రాముడు ఓట్లు తెచ్చిపెట్టానిక, ఈ ఓట్లతో నోట్లు సంపాదించడానిక? చాలా బాధేస్తుందండి. సంస్కృతి, మనం భారతీయ సంస్కృతిలోకి వెళ్ళి అప్పుడు ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, చేసే వాళ్ళని ప్రోత్సహించాలా. ఈ రెండు చేయలేని పక్షాన సరే ఇవాళ సైలెంట్గా ఉన్నందుకు మనం సంతోషిస్తున్నాం, లేకపోతే పరిశోధన చేయడానికి నా గుత్తాధిపత్యం నువ్వెవడి చేయడానికన్నా మనం ఏం చేయలేము కదా. పరిపాలన ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, మనం పరిశోధన చేయగలిగాం. సుశ్రుతుడి కాలం, వాగ్భాతుడి కాలంలో ఎలాగా వాళ్ళు ఎదుర్కొన్నారు అనే అంశాలను గుర్తించాం, ఆ పదార్థాలని సేకరించే ప్రయత్నం చేశాం. అక్కడి నుంచి వాళ్ళు రోగాన్ని ఎట్లా గుర్తించారు అనే అభిప్రాయాన్ని తీసుకున్నాం. అదే పీరియడ్లో కాంటెంపరీ ఫిలాసఫీ, గ్రీక్ ఫిలాసఫీ, యునానీ వైద్య విధానం ఎలా జరిగిందో చూసాం. ఈ రెండు వైద్య విధానంలో ఉన్న సమాంతరాలని అర్థం చేసుకుని మోడర్న్ మెథడాలజీలో దీన్ని ప్రజలకి అందజేయడానికి ప్రయత్నం చేశాం. ఇందులో సఫలీకృతులమయ్యాం. ఇది ఒక పూట, ఒక గంట, ఒక రూపాయితో చేసిన శ్రమ కాదు.
కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాల్లో మంచి ప్రగతి సాధించాం. అంటే కొత్తతనాన్ని మనం ప్రవేశపెట్టగలిగాం. ఇది సంతోషించాల్సిన అంశం. ఇందులో మనకి వాడు సహకరించలేదు, వీడు పట్టించుకోలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ అన్నీ అర్థం కావు కదా. అర్థం కాని అంశాలు మనం ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోవాలని కష్టపడటం. మనం చేయగలిగాము. దానికి మనం భగవంతుడిని కూడా కృతజ్ఞతలు ప్రకటించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లో భగవత్ సహకారం, భగవంతుడి ఆశీర్వాదం లేకపోతే ఈ పరిశోధనలు జరగవు. ఇక్కడ దాకా మనం సాధించలేము. ఇక్కడ దాకా సాధించామంటే భగవంతుడి కృప ఉంది. సో కాబట్టి మనం సాధించగలిగాం. నిజంగా గ్రేట్ సార్. మీ మాటల ద్వారానే మరి ప్రభుత్వాలు స్పందిస్తాయని అయితే నాకు నమ్మకం ఉంది. మరి మీ ప్రయోగాలకి ఫలితం చేకూరాలంటే ప్రభుత్వ సపోర్ట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాదండి, అది ప్రమాదమే. ఎందుకంటే మీకు అర్థం చేసుకోండి, ప్రభుత్వాలు క్రెడిబిలిటీని కోల్పోయాయి. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీగా పనిచేసిన డాక్టర్ ఏ శర్మ గారు ఓసారి ఓ మాట అన్నారు. ప్రెషర్ కుక్కర్ వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. గ్యాస్ ఆదా అవటం వల్ల గ్యాస్ సిలిండర్ మీద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మిగులుతుంది కాబట్టి ప్రభుత్వం కనుక ప్రెషర్ కుక్కర్ని ప్రమోట్ చేసే పని పెట్టుకుంటే ఎవడు కొనేవాడు కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి క్రెడిబిలిటీ లేదని చెప్పారు. ఇది వారు నాకు 91లో చెప్పిన మాట. 91, 92లోనో వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్గా ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, టీకా తీసుకోమని బతిలాడుతున్న డాక్టర్లు చాలామంది తీసుకోవట్లేదని మనకి టీవీలో తెలుస్తుంది. అంటే డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ తీసుకోవట్లేదు, ఆశా వర్కర్లు వీళ్ళు తీసుకుంటున్నారు, డాక్టర్లు మెడికల్ స్టాఫ్ తీసుకోవట్లేదంటే క్రెడిబిలిటీ లేనట్టే కదా. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకొచ్చింది ప్రభుత్వం. మన హైదరాబాద్ సంబంధించిన బయోటెక్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆక్స్ఫర్డ్ నుంచి వాళ్ళు వేరే తీసుకొచ్చారు. అంటే ఒకే మెడిసిన్ కాకుండా 4-5 ఐటమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ప్రజలు కూడా తీసుకోవడానికి భయపడుతున్నారు. కొంతమంది తీసుకున్న వాళ్ళే కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఒకే మెడిసిన్ ఎందుకు అందుబాటులో రాలేదు? మరి ప్రజలకు దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ కోవిడ్-19 సంబంధించి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, వ్యాక్సిన్లో 70% రోగనిరోధక శక్తి ఉందని చెప్పారు. 100% రోగనిరోధక శక్తి ఉండే వ్యాక్సిన్ని 1 సంవత్సరంలో ఎవరు ఎక్కడా కనిపెట్టలేరు. ఓకే, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. 70%, 40% రోగనిరోధక శక్తి ఉందనుకోండి, 40 ఉంది, 70 ఉంది. ఇది కొంతవరకు మన శరీరాన్ని కాస్త బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే రోగం రాకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇదేదో సంజీవిని అయినట్టుగా, దీనివల్లే అంతా తగ్గిపోతుంది అన్నట్టుగా ప్రకటించడం వల్ల వచ్చే అర్థం ఇది. ఏం జరిగిందంటే గత సంవత్సర కాలంలో, ఇప్పుడు గత సంవత్సరంలో మేము దాదాపుగా ఈ జబ్బున పడిన వాళ్ళు ఒక 700-800 మందిని కాపాడాం. 2-3 వేల మందిని జబ్బు రాకుండా చేయగలిగాం. ఇట్లాంటి అంశాలు అంటే మేము చేసాం. మాలాగా ఎంతమంది చేశారు? మాలాగా కనీసం ఇంకో 2-3, 4-5, 10 మందితో చేసి ఉంటారు రకరకాల ప్రయోగాలు. వీళ్ళెవరితోనూ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం తరఫున వాళ్ళు కానీ ఎవరు సంప్రదించలేదు. ఎందుకని సంప్రదించలేదంటే ప్రభుత్వం మొత్తం దృష్టి వ్యాక్సిన్ మీదనే ఉండింది. ఇదేది ఒక రేసులో జరిగింది. ఈ రేసు ట్రంప్ దగ్గర మొదలైంది, మన దేశంలో నడుస్తుంది. అంటే ఇదేదో ఒక మహత్తరమైన అమృతాన్ని తయారు చేసి అందించేస్తున్నాము అనే క్రమము, దాని మీద చర్చ, దాని మీద పటాటోపం ఎక్కువ జరిగింది. ఈ పటాటోపం బాగా జరిగిన తర్వాత, ఆశలు రేకెత్తించిన తర్వాత
ఇది వ్యాక్సిన్ మొదలుపెట్టిన రోజున ఇది 70%. ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మీరు మాస్క్లు కట్టుకోవాలి, దూరాలు పాటించాలి, సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని ప్రకటించినప్పుడు పరిపాలనలో ఉన్నవాళ్ళు ప్రజలకు అనిపించింది ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇప్పుడు నమ్మకం కోల్పోతుంది. అసలే ఏమైపోయిందంటే నేను చెప్పా కదా 91లో ఉన్న ప్రభుత్వంకి క్రెడిబిలిటీ కోల్పోతుంది లేదు అనే అంశం ఆ రోజుల్లోనే అనిపించింది. అంటే ఓకే, ఈ రోజున ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఏముంది మన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ చర్చించడం కూడా అవివేకం. ఓకే, ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. కరెక్ట్. అంటే ప్రభుత్వాలు ప్రజలకి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. అలాంటిది ప్రజలు నమ్మని పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు రావటం అత్యంత దారుణం. ఇప్పుడు మామూలుగా వ్యాక్సిన్ తీసుకుంటే 70%, 50% అనే పదం ఏంటంటే లాభం గురించి. అంటే తీసుకుంటే రోగాన్ని నిరోధిస్తుంది 70%. అదొక లాభమే కదా. 70% నిరోధించినా గొప్ప విషయమే కదా. ఓకే, 50% నిరోధించిన గొప్ప నిరోధన అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రజలు ఆ పాజిటివ్ టెండెన్సీలో తీసుకోలేదు అని అంటే మీ మీద నమ్మకం పోయి, వైద్య విధానం మీద నమ్మకం పోయి కాదు, శాస్త్ర సాంకేతిక విధానం మీద నమ్మకం పోయి కాదు, చెప్పేవాడి మీద నమ్మకం పోయి. ఎంత బాధాకరం అండి. 100% వ్యాధి నిరోధిస్తుంది అని చెప్పటం చాలా కష్టం, అది సాధ్యం కాదు అది. అండ్ దీని ప్రైస్ కూడా పెద్ద అమౌంట్ కాదు కదా, 200, 300. కానీ ప్రజలు భయపడుతున్నారు, ఇది వేసుకోవటం వల్ల చనిపోతున్నాము అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. సాధారణంగా వైద్య విధానంలో ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏమి మందులేని ఒక మాత్ర ఇచ్చినా మనిషి రోగం తగ్గుద్ది. ఒక్కోసారి మంచినీళ్ళు ఒక గ్లాసులో పోసిస్తే ఇది మందు అనిస్తే తాగితే ఒక్కొక్కసారి తగ్గుద్ది. అంటే బ్రెయిన్ మీద మందు పడింది అనే అభిప్రాయంతో కూడా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రెక్టిఫై చేస్తుంది. అట్లాంటిది వ్యాక్సినేషన్ వల్ల 70% అన్నారు కానీ నష్టం అనే పదం ఎక్కడ ఉండదు. ఈ వ్యాక్సిన్ వల్ల నష్టాలు లేవు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొద్ది గొప్ప లాభమే జరుగుతుంది. భయం పడకుండా సైంటిఫిక్గా ఆలోచించి వేసుకోవటం మంచిదని నా అభిప్రాయం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సరే ఇప్పుడు ఇందులో మనం లాభాలు నష్టాలు ఎవరేం చేయడానికి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కేవలం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. దీనివల్ల మనిషి ప్రాణాలు పోవటానికి కానీ మరోటి కానీ జరిగే అవకాశం లేదు. రోగం వస్తే మనిషి ప్రాణం అవుతుంది. ఇప్పుడు చాలాసార్లు బాధ వేస్తుంది. రోగంతో ప్రాణం పోతే బాధ లేదు, వైద్యంతో పోతే బాధ వేస్తుంది. క్యాన్సర్లో చాలాసార్లు జరుగుతుంది. ఎందుకంటే మామూలు సెల్స్ని కూడా ఈ కెమోథెరపీ చంపేయటం వల్ల మనిషి రోగనిరోధక శక్తి కోల్పోయి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వ్యాక్సిన్ అనేది రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడే మందు తప్ప రోగ నిరోధక శక్తిని చంపేయడానికి కాదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. దీన్ని తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నేను చెబుతున్న అంశం. ఓకే, కాబట్టి అందరూ తీసుకోవటానికి ప్రయత్నించడం మంచిది అనేది నా అభిప్రాయం. ఓకే రైట్ సార్. మీరు అంటే వ్యాక్సిన్ తీసుకుంటే చాలా ఉపయోగం ఉందంటారు ఇప్పుడైతే అందరికి కూడా. చాలా కాకపోయినా కొంతైనా ఉంటుంది కదా, ఉపయోగమే ఉంటుంది, నష్టం ఉండదని నా అభిప్రాయం. ఓకే సార్. అదే ఆ మెడిసిన్ అంటే వ్యాక్సిన్ పక్కన పెడితే ఇప్పుడు మన బయో గ్రీన్ రెమెడీస్ ఉంది. ఈ బయో గ్రీన్ రెమెడీస్కి మీరు ఎండీగా ఉన్నారు. ఇప్పుడు దాని ద్వారా కూడా ఇప్పుడు కోవిడ్-19 సంబంధించిన మెడిసిన్ మీరు ఇస్తున్నారు. దానికి దీనికి తేడా అయిందంటారు మీరు? ఇది వ్యాధి నిరోధక కోసం, మనం వ్యాధి జయించడం కోసం. ఓకే, వ్యాక్సిన్ వ్యాధి రాకుండా కాపాడటానికి, ఓకే, రోగ నిరోధక శక్తి పెంచడానికి, మనం వ్యాధి వచ్చాక నయం చేయటానికి. ఓకే, వ్యాధి వచ్చాక నయం చేయడానికి
భారత ప్రభుత్వం రెమ్డెసివిర్ అనే ఒక మందుని ప్రమోట్ చేసింది. అది పనికిరాదు అని కొన్ని నెలల్లో WHO సహా అందరూ చెప్పడం జరిగింది. అట్లా భారత ప్రభుత్వం 2-3 మందులు ప్రమోట్ చేసి 2-3 మందులు పనిచేయట్లేదని WHO సహా కొంతమంది చెప్పడం జరిగింది. WHO ఏం చెప్పిందంటే, అయ్యా మీకున్న మీ ట్రెడిషనల్ మెడిసిన్ని కూడా వాడి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని. మనం తయారు చేసాం, మనం చేసిన మందు సైంటిఫిక్గా ప్రూవ్ చేసాం, అనాలైజ్ చేయించి చెప్పాం, తర్వాత పేషెంట్కి ఇవ్వటం జరిగింది. ట్రెడిషనల్ విజ్డమ్ నుంచి చేసింది. పేషెంట్లు 100% సక్సెస్ అని చెప్పడం జరిగింది. తీసుకున్న వాళ్ళు చాలా మంది ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటకు వచ్చారు. సో మనం రోగాన్ని జయించడానికి మందు తయారు చేసాం. క్లినికల్ ట్రయల్స్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని చాలామందిని కోరుతున్నాం. చేస్తారు, వాళ్ళు అందరూ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ గొడవ వ్యాక్సిన్ గొడవ అయిపోయింది కాబట్టి చేయొచ్చు. మనం అంటే మనం ఈ ప్రభుత్వాలని ఎవరిని నమ్ముకుని నేను శాస్త్ర సాంకేతిక పరిశోధన ప్రారంభించలేదు. ఎవరి ప్రాపకం కోసం ప్రారంభించలేదు. భగవంతుడి దయ వలన పెద్దగా అప్పులు చేయకుండా, ప్రభుత్వాల దగ్గర దేహి అనకుండా ఇక్కడ దాకా నెట్టుకు రాగలిగాం. గ్రేట్ సార్. మనం ప్రూవ్ చేసాం. మనం ఇవాళ నిలబడి మాట్లాడగలం. దీని వెనక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చెప్పగలం. ఎస్. సో మనం ఈ పద్ధతిలోనే వెళ్తాం. ఆయుష్ నుంచి లైసెన్సులు తీసుకున్నాం, FSSAI నుంచి లైసెన్సులు తీసుకున్నాం. ఈ పద్ధతిలోనే వెళ్తాం. ఒకటి, మనకి వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేయాలనే ఆకాంక్ష, ఆశ లేదు. ఓకే. అది చేయాలి అనే ఆశ, ఆకాంక్ష ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రభుత్వాల చుట్టూ పరిగెత్తి వాళ్ళ యొక్క ప్రాపకం కోసం. మనకి ఆశ లేదు, అవసరం కూడా లేదు. మనం ఎంతమందిని కాపాడగలిగాం అనేదే మనకి ప్రధానమైన క్రైటీరియా. ఏదో మన వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, అందరూ కలిసి కాపాడగలిగాం. ఇప్పుడు మనం 10 మందిని కాపాడాం. 10 మందిని కాపాడినా, 1,00,000 మందిని కాపాడినా, 1000 మందిని కాపాడినా తృప్తి అదే. కరెక్ట్. 1000 కోట్ల టర్న్ ఓవర్ చేసినా, ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేసినా మనం తినే 4 మెతుకులు అదే. అంతే. కరెక్ట్. ఏం తేడా ఉండదు. ఏమండి, ఒకటి 1000 కోట్లు 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే పేపర్లు అందరూ గుర్తిస్తారు. మనకి గుర్తింపు లేకపోవటం వల్ల మనం ఎక్కడ పడితే ఎక్కడ మంచి భోజనం దొరుకుతుంది అనుకుంటే ఆ హోటల్కి వెళ్ళి చక్కగా కూర్చొని భోంచేసే స్వాతంత్ర్యము, స్వేచ్ఛ ఇవ్వాలండి. ఓకే. ఓకే. అది కోల్పోవటం నాకు ఇష్టం లేదు, నిజంగా మాట్లాడుకో. కరెక్ట్. కరెక్ట్ సార్. ఎవరింటికైనా వెళ్ళగలం, చక్కగా ఎవరితోనైనా మాట్లాడుకోగలం, ఎవ్వరూ మన గురించి పట్టించుకోరు. రైల్లో తిరగగలం, బస్సులో తిరగగలం. ఏమండి, మనం దేనికి ఇబ్బంది పడం. ఈ అనవసరంగా ఈ గుర్తింపు అనేది వస్తే మనకి జీవనం చాలా కష్టం. అండ్ మనం ఎవరిని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఛాలెంజ్ మనం ఎందుకు చేయాలి? మన కుస్తీ పోటీలోకి వెళ్ళేవా కాదు కదా. మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఏదో పనిచేస్తున్నాం. ఇవన్నీ డాక్యుమెంట్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం వివిధ యూనివర్సిటీస్కి, ఇన్స్టిట్యూషన్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అందజేస్తున్నాం. వాళ్ళ దగ్గర చర్చ జరుగుతుంది. ఓకే. ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ శాస్త్రవేత్త కూడా తను బతికుండగా ప్రజలు వచ్చి కాల్ చేసి చప్పట్లు కొట్టి దీన్ని ఆకాంక్షించాల. చప్పట్ల కోసం పనిచేయడు. శాస్త్రవేత్త అనేవాడు జీతం కోసం పనిచేయడు. అర్థం చేసుకోవాల్సిన అంశం. చప్పట్ల కోసం, గుర్తింపు కోసం, జీతం కోసం పనిచేస్తే శాస్త్రవేత్త కాదు. శాస్త్రవేత్త పనిచేయడం అంటే అతని ఆత్మతృప్తి కోసం, నేను సాధించాను అనే ప్రయోగం కోసం, ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశం కోసం. 100%. సో మనం కూడా అంతే. సో
మనకేం బాధ లేదు. ఓకే. మనం ఎంతమందిని చేయగలిగాం, మేలు చేయగలిగాం, ఎంతమంది వాలంటీర్లు చూడగలిగారు, మనం ఇన్స్టిట్యూషన్స్కి చెప్పగలిగాం, ఇన్స్టిట్యూషన్స్ మనతో పాటు నిలబడగలిగాయి. ఇవన్నీ చాలా మనకి బోల్డ్ అంత కొండంత అండ. మామూలుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ మనతో పాటు నిలబడాలంటే అన్ని కోట్లు. ఇప్పుడు మామూలుగా మందులు ఎందుకు కాస్ట్లీ అవుతాయి? ₹1 మందు 100 రూపాయలకు 150కు అమ్ముతారు. ఎందుకనంటే దానికి అయ్యే ఖర్చు అలాంటిది. మనకి అట్లాంటి బోల్డ్ అంత ఖర్చులు తగ్గి మనకి నిలబడ్డారు అండగా. వాళ్ళందరికీ 2 చేతులు దండం పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నిలబడకపోతే మనం చౌక మందులు ఇవ్వలేం. వాళ్ళు ₹1,00,00,000 అడిగితే మనం ₹1,00,00,000 అప్పు చేయాలి. ₹1,00,00,000 అప్పు ఇచ్చిన వాడు దాని రేటు నిర్ణయిస్తాడు. మన వల్ల ఇవి కాదు. ఇంకా ఆ కండిషన్లోకి వెళ్లకుండా మనం ఉన్నామంటే వీళ్ళందరికీ మనం చేతులకి దండం పెట్టాలి. ఎవరికి? వాలంటీర్లకి, సహకరించిన డాక్టర్లకి, శాస్త్రవేత్తలకి, నైపర్ లాంటి సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకి, వీళ్ళందరూ వల్ల మనం ఇవాళ ఇంకా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. అమ్ముడు పోయే అంచులోకి ఇంకా వెళ్లకుండా ఉన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకున్నాం. ఇంకా ఉన్నాం సార్. చాలా ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. నెక్స్ట్ అంటే ఇది అడుగుదాం. మనం మామూలుగా అంటే బయట రోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఎటువంటి జబ్బులకి ట్రీట్మెంట్ ఇస్తారు? సింపుల్గా జనానికి అర్థం కదా. అదే ఇప్పుడు చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. రికార్డ్ చేసినాము. చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చాలామంది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఎందుకంటే మనదంతా పొల్యూషన్ ఏరియా. తర్వాత ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ప్రమాదకరమైన. చాలామంది లివర్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారు. ఎందుకంటే తినే ఆహారం కానీ, తీసుకునే పానీయాలు కానీ అవి చేసే హాని వల్ల లివర్లు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, చెడిపోతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మనం లివర్ క్లీన్ చేయొచ్చు. సిరోసిస్కి వెళ్ళి లివర్ క్యాన్సర్ కింద మారి అప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళే ముందు స్టార్టింగ్ దశలో మనం ఆహారము, పానీయాలు, మందులతో వాళ్ళని నయం చేసామనుకోండి, బెనిఫిట్ బాగుంటుంది. కొంచెం యోగా, కొంచెం ఎక్సర్సైజెస్, కొంచెం యాక్టివిటీస్తో చేయగలిగాం. చాలా ఇప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడిని కాపాడటం ఎంత పుణ్యమో, 1000 మందికి వ్యాధి రాకుండా ఆపటం అంత గొప్ప, ఇంకా అంతకన్నా ఎక్కువ పుణ్యం అని నేను భావిస్తున్నాను. కరెక్ట్. సో వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి పెంచుదాం, ఇమ్యూనిటీ పవర్ పెంచుదాం. తర్వాత నరాల బలహీనత చాలామందికి ఉంది, నరాల తాలూకా జబ్బులు ఉన్నాయి. దాన్ని కూడా మనం సమగ్రంగా ఆహారము, పానీయాలు, మందులు, యోగా, ఈ మనోనిబ్బరాన్ని పెంచుకునే విధానం, వీటన్నిటినీ కలిపి మనం తీసుకెళ్దాం. పెద్ద ఖర్చు లేని పని, తర్వాత సమగ్రంగా ఉపయోగపడే పని. ఇది చేయటం వల్ల ఏమవుతుంటే చాలామంది బాగుపడతారు. లివర్, కిడ్నీ మనం గమనిస్తే ఒకప్పుడు కిడ్నీ వ్యాధి అంటే అతి అరుదైన వ్యాధిగా ఉండేది. వాళ్ళు ఎవరింట్లో ఎవరిని తట్టినా కిడ్నీ వ్యాధి. ఎందుకని? మనం చాలామంది తాగే నీళ్లు తగ్గిపోయి, యాక్చువల్గా ఇప్పుడు మనం తాగుతున్న నీళ్ళ వల్ల కిడ్నీ వ్యాధి రాకూడదు. ఎందుకంటే ఎలాంటి మిశ్రిత పదార్థాలు లేకుండా, ఎలాంటి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ లేకుండా ఆరో వాటర్ తాగుతున్నాం. అయినా కిడ్నీ వ్యాధి వస్తుందంటే నీళ్లు తాగటంలో లోపం, తినే ఆహారంలో లోపం, ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు మా చిన్నప్పుడు నీళ్ళల్లో ఏముందో ఎవరికి తెలిసింది. మేము ఎక్కడ కుళాయి అంటే అక్కడ బోరు కొట్టుకుని తాగిన వాళ్ళం, మున్సిపల్ వాటర్ తాగిన వాళ్ళం. నేను ఢిల్లీకి వెళ్తాంటే గాజు సీసా తీసుకుని, ప్లాస్టిక్ సీసాలు రాలేదు, గాజు సీసా తీసుకుని కనపడ్డ స్టేషన్లోకి వెళ్ళా నీళ్లు పట్టుకుని తాగి బతికాం. మేము ఎవరో చచ్చిపోలేదు ఆ రోజుల్లో. ఇవాళ మనం ఏం తాగుతున్నాం? ఆరో నీళ్లు తాగుతున్నాం. అంటే కంప్లీట్గా మిశ్రిత పదార్థాలను తొలగించిన నీళ్లు తాగుతున్నాం. అయినా కిడ్నీ జబ్బు వస్తుంది. అందుకని ఈ కిడ్నీ వ్యాధి రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కిడ్నీ వ్యాధి రాకుండా మనం చాలామంది డయాలసిస్ నుంచి బయటికి తీసుకొచ్చాం. ఓకే. సో కిడ్నీ వ్యాధి రాకుండా, లివర్ వ్యాధి రాకుండా, ఊపకాయము,
తర్వాత హృద్రోగం రాకుండా, ఎజెక్షన్ ఫ్యాక్టర్ పడిపోయిన వాళ్ళకి కొంచెం హృదయ శక్తి పెంచే విధానము, తర్వాత మెదడు తాలూకా ఇబ్బందులు రాకుండా కాపాడటం కోసం ఈ ప్రయోగం మొదలుపెట్టాము. ఆహారము, పానీయము, మందులు, తర్వాత యోగా, మానసికమైన ఎక్సర్సైజెస్, వీటితో మనిషిని సమగ్రంగా చక్కగా అభివృద్ధి పరచడానికి, అతని యొక్క ఉత్పాదక శక్తిని పెంచడానికి, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. కరెక్ట్. అందుకని ఇవన్నీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కరెక్ట్ సార్. మరి కోవిడ్-19 సంబంధించి ఏం చెప్తారు మీరు? ఏముంది, పోయిన సంవత్సరం తీవ్ర రూపంలో ఉన్నప్పుడే మనం ఎదుర్కొన్నాం. అవును. వ్యాక్సిన్ వేసుకోండి, రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. ఆ తర్వాత రోగం వస్తే మేము ఉన్నాం నిస్సంకోచంగా, నిబ్బరంగా. ఈ లోపల మా ట్రయల్స్ కూడా అయిపోతే అఫీషియల్గానే అనౌన్స్ చేస్తారు. అందుకని ఎలాంటి భయభ్రాంతులకు గురవద్దు. భయం మనిషిని చంపేస్తుంది. భయభ్రాంతులకు గురి కాకుండా నిబ్బరంగా ముందుకెళ్ళటం మంచిదని మా అభిప్రాయం. గ్రేట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచిగా వ్యాక్సిన్ గురించి, అదేవిధంగా మన బయోగ్రీన్ రెమెడీస్ నుంచి, బయోస్మార్ట్ హాస్పిటల్ గురించి చాలా విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీరు గ్రేట్ సార్, మహానుభావులు మీరు నిజంగా. మరి ఇది ఈరోజు మరి కాకతీయ టీవీ హెల్త్ కేర్ కార్యక్రమంలో బయోస్మార్ట్ హాస్పిటల్స్ అధినేత, అదేవిధంగా బయోగ్రీన్ రెమెడీస్ అధినేత సైంటిస్టు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన విషయాలు. అదే వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కానీ నష్టం జరగదంటున్నారు. మరి అదేవిధంగా మరి చాలామందికి చాలా రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు వచ్చాక మందులు వాడటం కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ముందే ప్రికాషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు. దానికి సంబంధించిన మందులు కూడా ఇక్కడ బయోగ్రీన్ రెమెడీస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మందులు కూడా ఉన్నాయి. మరి ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, మీకు ఏ అనుమానం ఉన్నా, ఏ రోగం ఉన్నా కూడా, లాస్ట్ కోవిడ్-19 ఉన్నా కూడా మరి బయోగ్రీన్ రెమెడీస్ అధినేత సైంటిస్ట్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారిని సంప్రదిస్తే మీరు రోగం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇది ఈరోజు కాకతీయ టీవీ హెల్త్ కేర్ కార్యక్రమంలో సైంటిస్ట్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పిన విషయాలు. నమస్తే. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.